ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ శుభాభివందనాలు. మిత్రులారా, ఈ ఎంవైఎస్ శాస్త్రో భవిష్యత్ దర్శిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరిగేటువంటి వార ఫలములలో ప్రధానంగా ఈరోజు ఆఖరి రాశి అయిన మీనరాశి. మీనరాశికి ఏలినాడు శని నడుస్తూ ఉన్నది. జన్మశని, శనికుజల కాంబినేషన్ లగ్నంలో, రాశిలో, వ్యయస్థానంలో రాహుగ్రహం, ద్వితీయ స్థానమునందు రవిగ్రహ బుధగ్రహములు ఉచ్చలో ఉండటం యోగం, బుధాదిత్య యోగం. 3వ స్థానంలో శుక్రుడు స్వక్షేత్ర, 4వ స్థానంలో గురువుకి అర్ధాష్టమ స్థితి, 6వ స్థానమునందు కేతుగ్రహ సంచారం. కాలసర్పదోషంలో ఈ రాశి ఈ సంవత్సర కాలం నడిచే సూచన ఆల్మోస్ట్ విఘ్నములు. ఎన్ని ప్రయత్నములు చేసినా సానుకూల ఫలితాలు పొందలేకపోవటం, కళ్యాణం గడియలు పీటల దాకా వచ్చి ఆగిపోయే పరిస్థితి, గృహ నిర్మాణం అంతా రెడీ చేసుకొని పోస్ట్పోన్ చేసుకునే లక్షణం, విద్యాయోగములు ఒకటి అనుకుని లాస్ట్ మినిట్లో మార్చుకుని కొత్త సబ్జెక్టులోకి ఎంటర్ అయ్యే అవకాశాలు, రావలసినటువంటి ధనం ఇదిగోనే దారిలో ఉన్నా ఒక 10 నిమిషాల్లో తెచ్చిస్తున్నా అంటాడు. ఆ తర్వాత ఫోన్ ఉండదు. మళ్ళీ ఎంక్వైరీ చేస్తే కాసేపటి తర్వాత వస్తున్నాను, పంచర్ అయింది, లేకపోతే కాలు ఇరిగింది, లేకపోతే యాక్సిడెంట్ అయింది, ఏదో అంటే లాస్ట్ మినిట్ వరకు వచ్చే లాస్ట్ మినిట్లో డిస్టర్బ్ చేయటం ఇప్పుడు జరిగేటువంటి గ్రహముల యొక్క ఇచ్చేటువంటి ఫలితాలు. దీనికి ఏం చేస్తారంటే 3 ముఖముల నుంచి 9 ముఖముల వరకు రుద్రాక్షలు 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 6 రుద్రాక్షలను ఎర్రతాళ్ళలోనో వెండి చైన్ ఆర్ గోల్డ్ చైన్లో మెడలో ధరించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా అనేక రకములైన విఘ్నములు, యాక్సిడెంట్లు, రుణ సమస్యలు, అధికార సమస్యలు, పోలీసు ప్రాబ్లమ్స్, ఉద్యోగ సంబంధమైన వ్యాకులతలు, వ్యవహార సంబంధమైన వ్యాకులతలు, కోర్టు ఇష్యూస్కు సంబంధించబడినటువంటి ఇబ్బందులు, అయాచితంగా ధన నష్టములు, అగౌరవములు, అపఖ్యాతులు, కొండంత దూది కొండని ఒక్క అగ్నికణం భస్మం చేసినట్టు భస్మం చేయగలుగుతుంది. ఇది అంత అద్భుతమైనటువంటి రక్షా కవచం. ఇది ధరించండి. అఖండమైన ఫలితాలు మీరు పొందగలిగే అవకాశాలు ఉంటాయి. నువ్వుల నూనెతో మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసి నవగ్రహ స్తుతి, దారిద్ర్య దహన స్తోత్రం, శివస్తోత్రం, మారేడు బిల్వములు సంపాదించి మారేడు బిల్వములతో శివుడికి పూజ, ఇలా గనక మీరు చెయ్యగలిగేటట్టయితే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చే ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు సూర్యనారాయణమూర్తి, ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి వాడు శివభగవానుడు. కనుక ఈ శివస్తోత్రము, ఈ పారాయణ వల్ల అనేక రకములైనటువంటి దారిద్ర్య బాధల నుంచి విముక్తులు అవ్వటానికి సత్వరమే, మనం ఏదో సామెత అంటాం కదా, సున్నితంలో సూక్ష్మంలో మోక్షం అని, సూక్ష్మంలో మోక్షం లాంటి ఫలితాలు మీకు కరతలామలకం చేయగలిగినటువంటి ఈ రుద్రాక్షమాల అఖండమైన ఫలితాలను ఇస్తుంది. ఇంకా అనేక నివారణలు ఉంటాయి. ఒక్కొక్క నివారణ ఒక్కో ఫలితాన్ని కలగజేస్తుంది. శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం మణికొండలో కన్సల్ట్ చేయండి. సంపూర్ణ వివరాలు తెలుసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అనేక విషయాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై గురుదత్త.